హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వచ్చినట్టయితే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ రివ్యూ అన్నమాట. నా 8 months ఎక్స్పీరియన్స్ అనేది నేను దాని గురించి మాట్లాడతానండి. ఇది ఎల్జీ 2024 మోడల్ అండి. ప్రజెంట్ ఉన్న 2025 మోడల్ కూడా సేమ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏం చిన్న చేంజెస్ కూడా చేయలేదు. కూలింగ్ కెపాసిటీ కూడా సేమ్ ఉంది 2024 మోడల్ కి, అండ్ 2025 మోడల్ కూడా సేమ్ ఉంది. అండ్ కొంచెం ఒక డైట్ మోడ్ అనేది యాడ్ చేశారు. అది కూడా ఏంటనేది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టోటల్ మీ అంటే 2024 వీడియో కనుక మీరు చూసినట్టయితే 2025 ఏసీ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చండి. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ గా పెట్టడం జరిగింది. దాని గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. అండ్ లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నా 8 months ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. అంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్, దాని తర్వాత ఏమేం చార్జెస్ అయినాయి, అండ్ 8 months నుంచి నాకు ఎట్లా అనిపించింది నేను దాని గురించి నేను మాట్లాడతానండి. ఫస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డోర్ అనేది ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది, అవుట్ డోర్ అనేది ఇంకో బాక్స్ రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా క్లాంప్స్ అయితే రావండి. అండ్ ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకుంటే మాత్రం మీకు క్లాంప్స్ అయితే ఇస్తారు. ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకున్నానండి, అప్పుడు నేను తీసుకున్న కాస్ట్ 45,000 రూపీస్ అండి. అండ్ ఎక్స్ట్రా ఏమేం చార్జెస్ పడ్డాయి నేను దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇన్స్టాలేషన్ చార్జ్ వచ్చేసి 1450 రూపీస్ విత్ జిఎస్టీ తో చార్జ్ చేశారు. అప్పుడు నాకు కాపర్ పైప్ అనేది రావడం జరుగుతుంది. దానికి ఎక్స్ట్రా 1000 రూపీస్ పర్ మీటర్ ఉంటుందండి. నాకు 5 to 6 meters అనేది ఎక్స్ట్రా పడింది. అంటే మీ ఏసీ పెట్టుకున్న దగ్గర నుంచి వెళ్ళి నాకు 3 meters ఫ్రీగా ఇస్తారు. ఆ 3 meters అంటే 6 meters ఎక్స్ట్రా అయింది అనమాట. ఆల్మోస్ట్ నాకు ఫిట్టింగ్ చార్జ్ వచ్చేసి దీనికి హోల్స్ వేసినా కూడా ఎక్స్ట్రా చార్జ్ అనేది తీసుకుంటారండి. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నాకు 7,000 to 9,000 రూపీస్ ఇన్స్టాలేషన్ చార్జ్ అయిందండి. అండ్ మన ఇంట్లో బిగించడం నుంచి వెళ్ళి అవుట్డోర్ వరకు టోటల్ అన్ని పైప్స్ వాటన్నిటికి హోల్స్ తో సహా టోటల్ చార్జ్ వచ్చేసి 7,500 రూపీస్ అనేది చార్జ్ అయింది. 45,000 రూపీస్ ఏసీ అండి. నార్మల్ వాళ్ళకైతే అంత కాకపోవచ్చు. మీరు 3 meter కాపర్ వైర్ మీకు సరిపోతుంది అనుకుంటే మాత్రం మీకు ఇన్స్టాలేషన్ చార్జ్ వచ్చేసి 1,500 to 2,500 రూపీస్ వరకు అయితే పడుతుంది. అండ్ కాపర్ ఫైజ్ అండ్ కాపర్ పైప్ అండ్ స్టెబిలైజర్ అయితే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరు. అండ్ ఇన్స్టాలేషన్ అయితే ఎల్జీ వాళ్ళు అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు అండి. నేను ఇంట్లో నాకు డెలివరీ అయిపోయిన నెక్స్ట్ డేనే వాళ్ళు ఇన్స్టాలేషన్ కోసం రావడం జరిగింది. ఇమీడియట్లీ ఒక 1 to 2 hours లో నాకు సెటప్ కూడా జరగడం జరిగిందండి. టోటల్ వాళ్ళు దీని గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు డెమో కూడా ఇవ్వడం జరిగిందండి. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ 2022, 23 అండ్ 24, 25 ఈ 4 years నుంచి సేమ్ డిజైన్స్ లో రావడం జరుగుతుందండి ఏసీ అనేది. 2025 మోడల్ తీసుకున్నా, 24 మోడల్ తీసుకున్నా ఎవరైనా చెప్తా గానీ మోడల్స్ చేంజ్ అయిన నంబర్స్ చూస్తే గానీ కనిపెట్టలేరు అనమాట. సేమ్ డిజైన్ తో లాస్ట్ 3 generations నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ అయితే ఉండడం జరిగింది. డిజైన్ పరంగా మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే హాట్ ప్లాస్టిక్ తో రావడం జరిగింది. అండ్ మీకు ఎక్కడ చూసినా కూడా ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి. మీ ఇంట్లో ఉన్న డిజైన్ మాత్రం ఎలాంటి అయితే ఆడవదనేది చెప్పొచ్చండి. హిడెన్ ఎల్ఈడి డిస్ప్లే తో రావడం జరుగుతుంది. మీకు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే ఎల్ఈడి అంటే ఎవరైనా పడుకున్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ కాకుండా ఎల్ఈడి కూడా ఆపుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద కనబడే టైంలో. డోర్ అండ్ అవుట్డోర్ కూడా చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా వీళ్ళు చీప్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసిన ఫీల్ అయితే రాదండి. అండ్ రిమోట్ కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ బల్కీ లుక్ తో రావడం జరిగింది. 2 AAA బ్యాటరీస్ కూడా రావడం జరిగింది ఇందులో. అండ్ పర్ఫార్మెన్స్ కూలింగ్ గురించి మనం మాట్లాడుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది వాడడం జరిగింది. అండ్ ఫాస్టర్ అంటే చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. ఇందులో విరాట్ మోడ్ అని ఉంటుందండి. విరాట్ మోడ్ మీరు ఆన్ చేయగానే వితిన్ 5 to 10 minutes లో మీకైతే కూల్ అయితే రావడం జరుగుతుంది. నేను ప్రజెంట్ 10x10 రూమ్ లో వాడుతున్నానండి. ఇది మీకు 110 to 150 square feet వరకు అయితే మాత్రం బాగా వర్క్ అవుతుందండి. 150 అబోవ్ అయితే మాత్రం వాడద్దా అంటే మీరు ఇంకా 210 కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. నేను 1.5 టన్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే నేను మాట్లాడతానండి. 2 ton 2.5 ton దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఇది 150 square feet వరకు అయితే మాత్రం సపోర్ట్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ ఈ సీజన్ లో యూజ్ చేశానండి. అండ్ మీకు లాస్ట్ సమ్మర్ లో యూజ్ చేశాను, రైనీ సీజన్ లో యూజ్ చేశాను, అండ్ వింటర్ లో యూజ్ చేశాను. ఏంటి భయ సమ్మర్ లో ఒకటే కదా యూజ్ చేసేది, వింటర్ అండ్ రైనీ సీజన్ లో ఎలా యూజ్ చేశాను దాని గురించి కూడా నేను చెప్తానండి. ఫస్ట్ నేను లాస్ట్ సమ్మర్ లో 48 degrees వరకు అయితే హైదరాబాద్ వెదర్ అయితే రావడం జరిగింది. ఆ 48 degrees లో కూడా చాలా అంటే చాలా చిల్డ్ కూల్ గా అయితే రావడం జరిగింది. ఏసీ మాత్రం అమేజింగ్ అని చెప్తానండి. కూలింగ్ మాత్రం నేను వేరే ఏసీలో చూశాను, డైకాన్ చూశాను, అండ్ ఇటాచి చూశాను, వీటన్నిటికంటే బ్లూ స్టార్ చూశాను. వీటన్నిటికంటే కూలింగ్ మాత్రం నాకైతే చాలా క్విక్ గా ఈ ఎల్జీ ఏసీ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ గా ఏసీ అనేది చాలా తొందరగా కూల్ అయింది. అండ్ ఎవ్రీ టైం నేను వీడియోలు చేసేటప్పుడు విరాట్ మోడ్ ఆన్ చేయగానే ఒక 10 minutes ఏసీ ఆన్ చేసి విరాట్ మోడ్ లో పెడితే నాకు రూమ్ అంతా చిల్డ్ అయిపోతుంది అనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ వింటర్ అండ్
అండ్ వింటర్ లో ఎలా యూజ్ చేశారు భయ్యా అని అడుగుతా మాత్రం వింటర్ లో ఏంటంటే మీరు 29-30 టెంపరేచర్ పెట్టుకుంటే మీకు రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే మీకు బయట అదే 13-14 పడ్డప్పుడు మనకైతే రూమ్ అనేది 28-30 ఉంటది అనమాట. అప్పుడు మనకు కొంచెం హీట్ గా ఉంటుంది అనమాట. అదొకటి నాకు మంచి అనిపించింది. అన్ని ఏసీలా చాలా మంది తెలిసిన వాళ్ళైతే యూజ్ చేస్తారు. బట్ రైనీ సీజన్ లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అండి. నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే చేయలేదు అనమాట. ఈ 29-30 పెట్టినప్పుడు ఏంటంటే అవుటర్ అనేది వర్క్ అవ్వదు అనమాట. అంటే అవుటర్ మీకు తిరిగి లోపలికి గాలి తీసుకురావడం అనేది ఏముండదు అనమాట. ఓన్లీ ఇండోర్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దానిలోకి వెళ్ళి వాటర్ కూడా బయటకు వెళ్ళవు అనమాట. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే 4-వే స్వింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీకు 2 స్వింగ్స్ అనేది లోపల సైడ్, 2 స్వింగ్స్ అనేది వర్టికల్, 2 స్వింగ్స్ అనేది హారిజంటల్ లో ఉంటున్నాయి అనమాట. అండ్ ఈ స్వింగ్ మోడ్స్ ఏంటంటే మీకు 4 వైప్స్ తిరిగినప్పుడు కూలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. రూమ్ మొత్తం చిల్డ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి 4-వే స్వింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. నెక్స్ట్ టోటల్ నా రూమ్ మాత్రం 5 to 10 minutes టోటల్ చిల్ అవుతుందండి. ఇది కూడా నేను ఒక మంచి ఇది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే విరాట్ మోడ్ అనే కాదు, నార్మల్ మోడ్ పెట్టినప్పుడు కూడా 8-20 పెట్టినప్పుడు కూడా 10 minutes లో నా అయితే కూల్ అవుతుంది. ఎందుకంటే 10x10 రూమ్ చిన్న రూమ్ తొందరనే కూల్ అవుతుంది అనమాట. చిన్న ఇష్యూ ఏంటంటే కంప్రెసర్, అంటే అవుటర్ కంప్రెసర్ అనేది కొంచెం సౌండ్ అయితే చేస్తుంది. అది మీరు కొంచెం దూరం ఉంటే మాత్రం అది కూడా మీరు అయితే నోటీస్ చేయలేరు అనమాట. మీ ఇంటి పక్కకే అటు సైడ్ ఉంటే మాత్రం కొంచెం నాయిస్ అయితే నోటీస్ అయితే చేయగలుగుతారు. ఇది కూడా ఒకటి నోట్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. నేను లాస్ట్ సమ్మర్ లో యూజ్ చేసినప్పుడు కూడా మీకు 1 year లో మొత్తం 700 to 800 యూనిట్స్ అయితే అవుతుందని చెప్తున్నారండి. ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు అండి. వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం 700 యూనిట్స్ అంటే ఒక ఏసీ అయితే మాత్రం అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు అండి. మీకు చాలా 700 to 900 యూనిట్స్ వరకు అయితే ఇయర్లీ అయితే మీకు పక్కా వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. అండ్ బెటర్ దెన్ మీకు 3 స్టార్ తీసుకునే బదులు ఇక్కడ 25 to 30% పవర్ ఎఫిషియన్సీ అయితే కంపల్సరీ ఉంటుందండి. 3 స్టార్స్ కి వెళ్ళిపోతే మాత్రం కొంచెం పవర్ ఎఫిషియన్సీ అయితే ఉంటది. అండ్ 5 స్టార్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం అయితే పవర్ అనేది కన్జ్యూమ్ అయితే చేయదన్నమాట. దీని గురించి కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ మీకు హెల్ప్ చేసేది ఏంటంటే ఏసీ కన్వర్టబుల్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది 1/6 కన్వర్టబుల్ తో రావడం జరుగుతుంది. అంటే మీరు ఏసీ అనేది 1.5 ton తో వస్తుంది. మీరు 1.3 ton చేసుకోవచ్చు, 1.1 ton చేసుకోవచ్చు, అండ్ 1 ton చేసుకోవచ్చు. అలా మీకు మోడ్స్ ని బట్టి చేంజ్ చేసిన దాన్ని బట్టి మీ రూమ్ ని బట్టి ఇప్పుడు నాకు 10x10 రూమ్ అంటే 100 square feet ఉంటుంది. ఈ 100 square feet అంటే నేను 1 feet తోటి అంటే 1 ton తోటి నేను మొత్తం చిల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను కన్వర్టబుల్ తోటి మోడ్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. నాకు పవర్ అనేది ఇంకా ఎఫిషియన్సీ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట. కూలింగ్ కూడా సరిపోతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని స్పెషల్ ఫీచర్స్ గురించి మెన్షన్ చేయాలండి. ఎల్జీ థింక్ యూ యాప్ అనేది ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసీ అనేది మనం ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అనిపించింది. మీరు మొత్తం ఏసీ కంట్రోల్ మొత్తం మీ రిమోట్ లేకుండా మీ మొబైల్ త్రో ద్వారా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఈ ఏసీలో. అండ్ నెక్స్ట్ అలెక్సా అండ్ గూగుల్ కూడా మీకు ఇందులో సపోర్ట్ ఉందండి. మీరు అలెక్సా ద్వారా ఇది ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకోవచ్చు కూడా. ఇది ఒకసారి కనెక్ట్ చేసుకొని మీ యాప్ త్రూ మీరు బల్బ్స్ ఇవి ఎట్లా యూజ్ చేసుకుంటారో ఏసీ కూడా అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనిలో PM 2.5 ఫిల్టర్ ఫర్ బెటర్ హెయిర్ క్వాలిటీ కోసం అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. ఇది అన్నిట్లనే వస్తుంది కదా భయ్య. ఇందులో స్పెషల్ ఏంటంటే వీళ్ళు యాంటీ కోటెడ్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇదంతా పెద్ద మీకు యూజ్ కాకపోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే యూజ్ అవుతుంది అనేది నేను చెప్పలేనండి. ఇది ఒకటి మాత్రం ఒకటి స్కిప్ చేసుకొని చెప్పండి. అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఏ ఏసీ అయినా కూడా 1 month ఒకసారి మీరు ఫిల్టర్స్ తీసి క్లీన్ చేయాల్సి ఉంటుందండి. ఇందులో ఒక ఫిల్టర్ వస్తుంది. ఆ ఫిల్టర్ తీసి మీరైతే ఎవ్రీ టైం అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేకుంటే మాత్రం మీ కూలింగ్ అనేది తగ్గుతుంటది. బట్ నేను ఈ ఏసీ సజెస్ట్ చేశారని చెప్పి కింద వచ్చి అడుగుతారు, అయ్యా మేము 3 months నుంచి యూజ్ చేస్తున్నాం, ఎప్పుడైతే అప్పుడు మా కూలింగ్ అనేది తగ్గిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పి అడుగుతుంటారు. డైరెక్ట్ ఫిల్టరే రావడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ తీసి మీరు క్లీన్ చేసుకొని మళ్ళీ పెడితే మీకు ఎవ్రీ టైం అనేది ఈజీగా ఉంటుంది. వీలైతే 15-20 days కోసారి చేస్తే మాత్రం ఇంకా బెటర్ కూలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద లోడ్ పడకుండా ఉంటుంది అనేది చెప్పొచ్చండి. వీళ్ళు ఎల్జీ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఒక ఫ్రీ సర్వీస్ 1 year లో ఫ్రీ సర్వీస్ ఇస్తారండి. ఇది పక్కా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది 5 years PCB వారంటీతో రావడం జరుగుతుంది, 10 years కంప్రెసర్ వారంటీతో రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఇయర్ లోపు ఇదైతే మీరు ఫ్రీ సర్వీస్ యూజ్ చేసుకుంటే మాత్రమే, అంటే క్లీనింగ్ వాళ్ళతోటి సర్వీస్ చేపిస్తే మాత్రమే నెక్స్ట్ మీకు PCB కి 5 years అండ్ 10 years కంప్రెసర్ కి అనేది వారంటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది చేసుకోకుండా మాత్రం అవైతే మీకైతే క్లెయిమ్ కావన్నమాట. వాటికి ఏమన్నా అయినప్పుడు మీరు అనేది ఈ వారంటీ అనేది పొందలేరన్నమాట. ఇది కూడా ఒకటి స్పెషల్ మెన్షన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ కస్టమర్ సర్వీస్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు చాలా చాలా బాగా సపోర్ట్ అని చెప్పొచ్చు అండి. మీరు ఎవరైనా కింద నేను కొన్ని నంబర్స్ ఇస్తాను, మీకు ఏసీ రాగానే వాళ్ళు ఫిట్ చేయకుంటే ఆ నంబర్ కి కంప్లైంట్ చేస్తే 1 day లోనే వాళ్ళు వచ్చి మీకు బిగియడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నేను ఏసీ తీసుకోవడానికి మెయిల్ కూలింగ్ అండి. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఏంటంటే ఫస్ట్ మీ కస్టమర్ సపోర్ట్ లేకుంటే మాత్రం ఏ ఏసీ అయినా వేస్ట్ అండి. మనం థర్డ్ పార్టీ సర్వీస్ కి అయితే వెళ్లాల్సి ఉంటది అనమాట. ఈ ఎల్జీ వాళ్ళు ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ క్విక్ అండ్ సర్వీస్ మేజర్ సిటీస్ లో అయితే ఇస్తున్నారండి.
అండి. ఇక విలేజ్ లో అయితే ఎట్లుందన్న మాత్రం నాకైతే తెలియదండి. బట్ సిటీలో అయితే మాత్రం బాగానే వర్క్ చేస్తున్నారు. బట్ సమ్మర్ లో మాత్రం కొంచెం లేట్ కావచ్చు, నార్మల్ టైమ్ లో మాత్రం తొందరనే వస్తారండి. ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ నేను 8 months నుంచి యూజ్ చేసినప్పుడు నాకు వచ్చిన చిన్న ప్రాబ్లం గురించి నేను మాట్లాడుకుంటే, నాకు 6 months వరకు అవుట్డోర్ అయితే బాగానే వర్క్ చేసింది. దాని తర్వాత 6 months తర్వాత లిటిల్ బిట్ నాయిస్ అనేది పెరగడం జరిగింది. బట్ ఇది సర్వీస్ చేస్తే పోతుందా అని చెప్పి దీని తర్వాత వీడియోలో అయితే నేను మీకు మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనిలో ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పచ్చు అండి. కూలింగ్ అయితే పరంగా నాతో మాత్రం నాకు ఎట్లాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే 5 star మనం తీసుకుందే అండ్ పవర్ బిల్ తగ్గించుకోవడానికి అందులో కూడా చాలా వర్క్ అయితే చేసింది అనేది చెప్పొచ్చు అండి. నెక్స్ట్ స్మార్ట్ యాప్ కంట్రోల్ అండి, నాకు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎల్జీ థింక్ యూ యాప్ ఇది కూడా సూపర్ అమేజింగ్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ తో కూడా రావడం జరిగింది. ఇందులో రస్ట్ ప్రూఫ్ అని ఉంటుందని చెప్పారు, అది కూడా నాకు బాగా నచ్చింది. దానికోసం ఇది ప్రోలో పెట్టడానికి గల మెయిన్ కారణం అదే అన్నమాట. అండ్ మీరు ఎంత వర్షంలో ఉన్నా కూడా ఎంత ఉన్నా కూడా మీకు రస్ట్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది కాబట్టి అవుట్డోర్ కి ఎలాంటి రస్ట్ పట్టడం అయితే ఉండదు. అది కూడా ఒకటి పాజిటివ్ వేలైనా తీసుకోవడం జరిగింది. అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది అండి. వేరే డైకిన్ వాళ్ళు అండ్ ఇటాచి వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉండడం అయితే జరిగినాయి. ఎందుకంటే కామన్ గా ఏసీ ఫిట్ చేసినప్పుడు అన్ని చార్జెస్ అయితే కావు, బట్ వీళ్ళు ఎల్జీ వాళ్ళు అయితే ఉక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని చెప్పొచ్చు అండి. ఇది ఒకటి మాత్రం ఎల్జీ వాళ్ళు చూస్తే ఇది కొంచెం తగ్గించుకోండి అని అయితే నేను చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ అయితే నో బ్యాక్ లైట్ అండి. రిమోట్ కంట్రోల్ లో ఎలాంటి బ్యాక్ లైట్ ఉండదు. మీరు నైట్ లో పడుకున్నప్పుడు లైట్ బంద్ చేస్తే మాత్రం రిమోట్ అయితే మాత్రం ఏ మాత్రం అంటే కనబడదు అన్నమాట. రిమోట్ లో బటన్స్ అయితే ఏవి పనిచేయవు. అదొక పనిచేయవంటే మీన్స్ లైట్ కనబడదు. మళ్ళీ మీరు టార్చ్ గానీ ఏదైనా పెట్టుకుని ఏ బటన్ ఏందా అని చెప్పి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదొకటి నాకు కాన్ అనిపించింది అండి. నెక్స్ట్ సైలెంట్ కొంచెం కంప్రెసర్ లో నాయిస్ ఉందని చెప్పాను కదా, అది కూడా ఒకటి చిన్న కాన్ అనేది చెప్పొచ్చు అండి. మీరు 8 months ఎక్స్పీరియన్స్ ఏంటి భయ్యా అంటే మాత్రం ఇది పైసా వసూలు ఎల్జీ అనే చెప్తానండి. ఎందుకు అంటే నేను చూసినప్పుడు కూడా చాలా ఏసీలు చూశాను. దీన్నే ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే పవర్ ఎఫిషియన్సీ కోసం అని చెప్పి. నెక్స్ట్ నాకు కూలింగ్ కెపాసిటీ దీనిలో 5000 ఇచ్చారండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నేను నార్మల్ గా 5000 కూలింగ్ కెపాసిటీ అని ఇచ్చారు అండ్ 1.4 ton మాత్రమే వస్తుంది. వీళ్ళు 5 star ఇచ్చిన బ్యాచ్ వాళ్ళు. నెక్స్ట్ ఎల్జీ వాళ్ళు ఏమంటున్నారంటే 5800 కూలింగ్ కెపాసిటీ ఉంటుందని ఇందులో మెన్షన్ చేస్తున్నారు. 1.64 ton కైతే వస్తుందని చెప్తున్నారు. బట్ మీరు తీసుకోవాల్సింది మాత్రం మెయిన్ వాళ్ళు 5 star రేటింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం ఇది 5000 కూలింగ్ కెపాసిటీ తోటి మాత్రమే రావడం జరుగుతుంది. 1.42 ton మాత్రమే రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. బట్ ఎల్జీ వాళ్ళు మాత్రం వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు 1.64 tons వరకు అయితే ఇది రావడం జరుగుతుంది. అంటే 160-170 square feet వరకు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈజీగా చెప్తున్నారు అనమాట. అదంతా కాదు భయ్య, కంక్లూజన్ చెప్పండి అంటే కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే కూలింగ్ అయితే చాలా బాగుంది, సర్వీస్ బాగుంది అండ్ నాయిస్ కూడా ఈ ఏసీలో అయితే ఏం లేదండి. అండ్ మీకు 24 మోడల్ తీసుకోవాలా 25 మోడల్ తీసుకోవాలా దాని గురించి మనం మాట్లాడుకుంటే 25 మోడల్లో ఒక డైట్ మోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అంతేనండి, మిగతాదంతా మాత్రం సేమ్ అండి. కూలింగ్ కెపాసిటీ సేమ్ ఉంది, రేటింగ్ సేమ్ ఉంది అండ్ టన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అంతా A to Z సేమ్ కాబట్టి మీకు ప్రైజ్ లో ఏది తక్కువ వస్తే అది తీసుకోమని నా సజెషన్ అండి. అండ్ ఆన్లైన్ లో మాత్రం 2024 మోడల్ అయితే దొరకట్లేదు. మీకు ఆఫ్లైన్ లో ట్రై చేస్తే 2024 మోడల్ కొంచెం తక్కువ కస్తే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం 2025 పైకి వెళ్ళొచ్చు. అండ్ ఈ ఏసీ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. బెస్ట్ ఏసీలు పర్చేజ్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో కూడా మంచి మంచి ఏసీలు అన్బాక్సింగ్ తో అండ్ ఫుల్ రివ్యూ తోటి మన ఛానల్ తీసుకురావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's